సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అదిగో మాటలోనే వచ్చేశారు. ఇదేంటన్నయ్య, ఆఫీస్ స్టాఫ్ అంతా వస్తున్నట్టున్నారు. అంటే అమ్మ కూడా వస్తుందా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి మీ ఫ్రెండ్ అని అడిగితే తెలుస్తుందేమో. నిజమే, వెళ్దాం పదా. ఫ్రెండ్, ఏంటమ్మా? మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తున్నారా? అవునమ్మా, ఎందుకలా అడిగావు? అంటే మీ భార్య కూడా వస్తుందా? వస్తుంది. నీకు విషయం తెలుసమ్మా, ఇన్ని రోజులు నా ఎదురుచూపు ఫలించబోతోంది. ఇన్ని సంవత్సరాలు నా కోరిక తీరబోతోంది. ఏంటి ఫ్రెండ్ ఆ కోరిక? ఈ రోజు నా పిల్లల్ని కలవబోతున్నాను. నా చిట్టి తల్లిని చిట్టి తండ్రిని చూడబోతున్నాను. ఏం చెప్తున్నావు ఫ్రెండ్? అవునమ్మా, నా భార్యతో పాటు నా పిల్లలు కూడా వస్తున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలు నేను నా పిల్లలకి చేయని పుట్టినరోజు ఘనంగా చేయాలని ఇలా ఏర్పాట్లు చేశాను. మొట్టమొదటిసారి నా పిల్లల చేత కేక్ కట్ చేయిస్తున్నానన్న ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీ భార్య పిల్లలు తీసుకురావడానికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకోదు? ఇన్ని సంవత్సరాలు బ్రతిమాలి అడిగాను, వినలేదు. నిజానికి ఇప్పుడు కూడా చూపించను అంది. కానీ నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. అందుకే తీసుకొస్తానని చెప్పింది. ఎలా తీసుకొస్తుంది? అంటే అంటే పిల్లల్ని ఎలా తీసుకొస్తుంది అని. ఆటోలోనా, కార్లోనా? ఎలా తీసుకుని వస్తాయంటే, నా పిల్లలు వస్తున్నారు, నాకదే ముఖ్యం. మనమిద్దరం ఇక్కడే ఉన్నాం కదాను. అమ్మ పిల్లల్ని తీసుకొస్తానని మాట ఎలా ఇచ్చింది? అది నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. మనం అమ్మకి భద్రాచలం వెళ్తున్నట్టు తెలుసు, మరి నాన్నేమో అమ్మ గ్యారంటీగా పిల్లల్ని తీసుకుని వస్తుంది అంటున్నారు. ఒక పని చేయను, తాతగారికి ఫోన్ చేయి, విషయం తెలుస్తుంది కదా. అవునన్నయ్య, ఒక్క నిమిషం వెళ్ళి ఫోన్ తెస్తాను. హలో తాతయ్య, నేను అన్నుని మాట్లాడుతున్నాను. అమ్మా అను, చెప్పమ్మా. అమ్మ పిల్లల్ని తీసుకొస్తారని నాన్న చెప్తున్నారు. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని తీసుకొని వస్తానని అమ్మ ఎలా ఒప్పుకుంది తాతయ్య? మేము ఇంట్లో లేం కదా. ఏం చేస్తుందమ్మా? లేరని చెప్పినా మీ నాన్న వినిపించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని తీసుకురావాల్సిందేనని కండిషన్ పెట్టాడంటమ్మా. అమ్మ ఎక్కడుంది? అక్కడికే బయలుదేరిందమ్మా. ఎంత వద్దని అడ్డుపడినా మొండిగా అక్కడికి వస్తోంది. మరి అమ్మ దగ్గర మేము లేం కదా. నాన్నకి ఏమని సమాధానం చెప్తుంది? అదే అర్థం కావట్లేదమ్మా. రావడం అయితే వస్తోంది, అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమోనని నాకు చాలా కంగారుగా ఉందమ్మా.
ఎందుకైనా మంచిది మీరిద్దరూ మీ అమ్మ కంట పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. తాతగారు ఏం చెప్పారను? అమ్మ ఆల్రెడీ బయలుదేరిందంట, ఇక్కడికే వస్తుందంట. అమ్మొస్తుందా? వామ్మో, ఇప్పుడు ఎలా అను? అమ్మ మనల్ని ఇక్కడ చూసిందంటే ఏమైనా ఉందా అను? అబద్ధం చెప్పినందుకు, మోసం చేసి నాన్న దగ్గర ఉన్నందుకు చంపేస్తుంది. నాకు భయంగా ఉందను. భయం ఎందుకన్నయ్య? భయపడకుండా ఎలా ఉంటాను అను? మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి వెళ్తావన్నయ్య? పొరపాటున మనం బయటికి వెళ్ళే టైంకి అమ్మ ఎదురుపడింది అనుకో, అప్పుడు గ్యారెంటీగా దొరికిపోతాం. మరేం చేద్దాం? ఓ పని చేద్దాం, గదిలోకి వెళ్ళి ఎవరికి కనపడకుండా దాక్కుందాం. అమ్మ వెళ్ళిపోయాక వద్దాం. అదే మంచిది. త్వరగా వెళ్దాం పదా. పదా. రా అన్నయ్య. రవి, ఏంటి సార్? ఏంటి రవి, మీనాక్షి పిల్లలతో వస్తున్నది, ఇంతవరకు రాకపోవడం ఏంటి? టెన్షన్ పడకండి సార్, అనుకోకుండా ఏదైనా ఆలస్యం అయిందేమో, వచ్చేస్తారు సార్. అను, అమ్మ ఒక్కదే వస్తుందను. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మ వెళ్ళిపోయేంత వరకు మనం కిందకి వెళ్ళొద్దు. సరే అన్నయ్య, పద లోపలికి వెళ్దాం. నీకోసం ఎదురు చూస్తున్నా మీనాక్షి. పిల్లలెక్కడా? బయట ఉన్నారా? పిల్లలు లేరు. పిల్లలు లేరా? ఏం చెప్తున్నావు మీనాక్షి? స్టాఫ్ అందరినీ పిలిచాను పిల్లల బర్త్డే సెలబ్రేషన్ కోసం. నా పొరుగు పోతుంది. పిల్లలు ఎక్కడున్నారు చెప్పు. నిజంగానే పిల్లలు నా దగ్గర లేరు, ఊరెళ్ళారు. ఇది నన్ను నమ్మమంటావా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ప్లీజ్ మీనాక్షి, పిల్లలతో కేక్ కట్ చేయించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఈ సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఊరు వెళ్ళలేదని నాకు తెలుసు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. ఇంటి దగ్గర ఉంటే చెప్పు, రవిని పంపించి కారులో పిలిపిస్తాను. అంతేకాని ఈ సమయంలో నువ్వు ఇలా చేస్తే స్టాఫ్ ముందు నా పరువు పోతుంది.
అయ్యో మీకెలా చెప్పాలి? నిజంగానే పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నాను. వాళ్ళు వెళ్ళిన ఊరు నుండి పిలిపిద్దాం అనుకున్నాను. కానీ 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 అని ఆగిపోయేవేంటి మీనాక్షి? చెప్పు. పోనీ ఏ ఊరు వెళ్ళారో అదేనా చెప్పు. భద్రాచలం. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. నేను చెప్పింది నిజమే. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. 4 రోజుల్లో వస్తానని వెళ్లారు, ఇంకా రాలేదు. నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఎదురు చూస్తున్నావా? నువ్వు దాచిపెట్టిన పిల్లల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అబద్ధం అయినా అతికినట్టుండాలి. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నువ్వు ఖచ్చితంగా పిల్లల విషయంలో నా దగ్గర అబద్ధం ఆడుతున్నా. ఎందుకంటే కోడైన తన పిల్లల్ని గెద్ద నుండి కాపాడుకోవడానికి తన రెక్కల చోటును దాచిపెడుతుంది. నేనెక్కడ నీ పిల్లల్ని చూస్తానన్న భయంతో పిల్లల్ని నీ కనురెప్పల నీడన భద్రంగా ఉంచుతా. అలాంటి నువ్వు తోడు లేకుండా ఒంటరిగా పిల్లల్ని భద్రాచలం పంపించాలని చెప్తే నేను తలొప్పి భ్రమపడతాననుకుంటున్నావా? భ్రమ పడుతున్నది నేను కాదు, మీరు. పిల్లలు నిజంగానే నా దగ్గర లేరు, ఊరెళ్ళారు. నేనేదో దాచిపెట్టి మీ దగ్గరికి తీసుకురాలేదని మీరే భ్రమ పడుతున్నారు. చాలు. నీ నాటకాలు చాలు. మాటకు మాట సమాధానం చెప్పుకో. బ్రతిమలాడుతున్న నా మాటలు పెడచెవును పెట్టి ఇన్ని రోజుల్లో నా పిల్లల్ని నాకు చూపించకుండా నువ్వు చేసిన కాలయాపన చాలు. కన్న తండ్రికి పిల్లల్ని చూపించకుండా ఇంకా ఎన్ని రోజులు ఇలా నాటకాలు ఆడతావు? ఏంటి సార్ ఇది? అందరూ చూస్తున్నారు. నువ్వు ఆగ్రవి. ఈ రోజు నా పిల్లలు వస్తారు. వాళ్ళందరి ముందు కేక్ కట్ చేయించాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను. ఇప్పుడు వచ్చి పిల్లలు ఊరెళ్ళారని సాకు చెప్తోంది. రవి గారు, సాకులు కాదు, పిల్లలు నిజంగానే ఊరెళ్ళారు. మీరైనా నచ్చ చెప్పండి. అది కాదు మేడం, మీరైనా అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. పాపం పిల్లల బర్త్డే గ్రాండ్గా చేయాలని సార్ నిన్నటి నుంచి తెగ సంబరపడిపోతున్నారు. ప్లీజ్ ఎలాగోలా పిల్లల్ని పిలిపించండి మేడం. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి రవి గారు? పిల్లల్ని నా దగ్గర ఉంచుకొని ఇంతమందిలో మాటలు అనిపించుకోవడం నాకేమైనా సరదానా? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సరదా కాదు మీనాక్షి, నీకు భయం. పిల్లల్ని నాకెదురుగా తీసుకుని వస్తే తిరిగి నీతో పంపించనన్న భయం. అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, పిల్లలతో దగ్గరుండి కేక్ కట్ చేయించాక పిల్లలు నువ్వు మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు. పిల్లల పుట్టినరోజు వేడుక ఘనంగా చెయ్యాలన్నది నా కోరిక. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు పిల్లల్ని ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. ప్లీజ్ మీనాక్షి, పిల్లల్ని వెంటనే తీసుకునిరా. ఇంతమంది ముందు నన్ను ఫోన్ చేయొద్దు. మన పిల్లలతో కేక్ కట్ చేయించే అవకాశం నాకు ఇవ్వు. చూడండి, మీరు ఎలా అడిగినా, ఎన్ని విధాలుగా అడిగినా, ఏమనుకున్నా సరే, నేను చెప్పేది నిజం. పిల్లలు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. ఫైనల్గా అడుగుతున్నాను మీనాక్షి, ఇంతమంది ముందు నా మాట దక్కిస్తావా లేదా? సరే, అనుకున్న విధంగానే ఈరోజు నా పిల్లల పుట్టినరోజున కేక్ కటింగ్ జరిగి తీరుతుంది. పిల్లలు క్రిందికి దిగండి. కేక్ కట్ చేయాలి, కిందికి దిగండి. సార్, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా?
లేదు రవి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. వామ్మో, మన కోసమే వస్తున్నాడు. పద నువ్వు పరిగెడదాం. ఎక్కడికన్నయ్య? ఎక్కడికో అక్కడికి. ముందు పరిగెడదాం. పిల్లలు ఎక్కడున్నారు? అమ్మాను, జై, అను, జై. వచ్చేసాడను. పదండి. ఎక్కడికి ఫ్రెండ్? కేక్ కట్ చేయడానికి. మీరే ఈరోజు కేక్ కట్ చేయాలి. అంటే మీ పిల్లలు కదా కేక్ కట్ చేయాల్సింది, మేమెందుకు? వద్దులేండి, బాగుండదు. మీరే కేక్ కట్ చేయాలి. నా భార్యకి బుద్ధి చెప్పాలంటే నా పిల్లల్లా మీరే ఈ పుట్టినరోజు వేడుకను జరిపించాలి. పదండి. వామ్మో, మేము ఇప్పుడు కిందకు వచ్చామంటే మా అమ్మ మమ్మల్ని చూస్తుంది. మీ భార్యకు బుద్ధి చెప్పిన తర్వాత మా తోలు తీసేస్తుంది. అమ్మాను, రమ్మంటే రాకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా? అది కాదు ఫ్రెండ్, నేను ఎన్ని రోజులు మీ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాను. మీ భార్య ఎప్పుడు నన్ను చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. మీ పిల్లలు పుట్టినరోజు కదా, వాళ్ళు వచ్చి కేక్ కట్ చేస్తేనే బాగుంటుంది. మీ మొద్దులే ఫ్రెండ్. అలా అనకమ్మా. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చూపించదని నాకు అర్థం అవుతుంది. అందుకే నా పిల్లల స్థానంలో మీతో కేక్ కట్ చేయించి మీనాక్షికి నేనేంటో తెలిసి వచ్చేలా చేయాలి. వద్దులేండి, అంతమందిలో కేక్ కట్ చేయాలంటే నాకు సిగ్గు. సిగ్గుపడ్డానికి నువ్వు ఆడపిల్లవా? కొద్దిసేపు అంతే అనుకోండి, నేను మాత్రం కేక్ కట్ చేయను. అలా అనకు జై. స్టాఫ్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి కేక్ కట్ చేయకపోతే అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ అమ్మాను, నా మాట నిలబెట్టమ్మా. ప్లీజ్ రాను. నువ్వు ఆగిపోయావేంటి? నువ్వు కూడా రా. అది పర్వాలేదు రా జై. పదండి.